హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బెండకాయ ఫ్రైని తయారు చేయడం నేర్చుకుందామండి. బెండకాయని చిన్నగా తరుక్కోవాలి. తర్వాత 4-5 ఉల్లిపాయలను తీసుకొని వాటిని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి. తరిగిన తర్వాత మనం స్టవ్ వెలిగించి దానిపై గిన్నెని పెట్టుకొని ఆ గిన్నెలో 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అంతా కూడా ఈటెక్కిన తర్వాత అందులో మనకి సరిపడినంత వెల్లుల్లిపాయలను వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత 2-3 స్పూన్ల పచ్చిశనగపప్పును మనం తీసుకుని అందులో వేసుకోవాలండి. తర్వాత తగినంత జీలకర్రను కూడా అందులో మిక్స్ చేసుకోవాలి. కొన్ని ఆవాలను కూడా నేను తీసుకోవడం జరిగింది. వాటినన్నిటిని కూడా మనం బాగా మిక్స్ అయ్యేంత వరకు, బాగా వేగేంత వరకు కూడా అటు ఇటు మిక్స్ చేస్తూ ఉండాలండి. తర్వాత కడిగిన కరివేపాకు రబ్బలను మనం కొన్ని తీసుకొని వాటిని కూడా వేసుకొని బాగా వేగేంత వరకు కూడా మిక్స్ చేస్తూ ఉండాలండి. తర్వాత తరిగిన ఎండుమిరగాయలు కూడా తీసుకుని వేసుకోవాలండి. వాటిని వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేగించాలండి. అన్నీ వేగిన తర్వాత మనం ముందుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను తీసుకుని వాటిలో వేసుకోవాలండి. వేసుకుని మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా తరిగి తర్వాత సన్న మంటలో పెట్టి ఆపాలండి. మంట తగ్గించుకొని దానిపైన మనం మూత ఉంచుకోవాలండి. మంట ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు, ఉప్పు అందులో వేసుకోవాలండి. వేసుకుని మొత్తం అన్నీ కూడా ఇది ముందులాగే మిక్స్ అయ్యేంత వరకు కూడా వాటిని కలుపుకుంటూ ఉండాలండి. కలపకపోతే అవి మాడిపోతూ ఉంటాయి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత ముందుగా మనం తరిగిన బెండకాయ ముక్కలను తీసుకొని వాటిలన్నిటిని కూడా కడాయిలో వేసుకోవాలండి. వేసుకుని మొత్తం అంతా ఒకటయ్యేలాగా బాగా మిక్స్ చేయాలండి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగుంటుందండి. లేకపోతే ఫ్రై అంతా మాడిపోతుంది. మాడకుండా ఉండేలా చూడాలండి. తర్వాత మూత పెట్టుకోవాలండి. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న బెండకాయ ఫ్రై రెడీ.